కర్నూలు డివిజన్ సంయుక్త ద్వైవార్షిక సమావేశానికి ఇక్కడికి ఇచ్చేసి వేదికను అలంకరించిన గ్రూప్ సి ఎన్ఎపి గ్రూప్ సి P4 P3 మరియు ఏజీడీస్ పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ఉద్యోగస్తులందరికీ విప్లవాభివందనాలు తెలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు మనకు వచ్చేసి ఎక్కడికి పోయినా ఒకటే సమస్య, ఉద్యోగస్తులు వేస్తున్నారు టార్గెట్స్. దీనికి ఏమని అడిగితే లాస్ట్లో ఉంది, మీది లాస్ట్లో ఉంది, మీది లాస్ట్లో ఉంది, మీ బీఓ లాస్ట్లో ఉంది. లాస్ ఎందుకు వస్తుందో ఏం తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళ సెట్టింగ్ నుంచి అందరూ పనిచేస్తున్నారు, ఆ ఊళ్ళో ఉండే దానికి మాత్రం చేస్తున్నారు. ఒక విలేజ్ వచ్చేసి మ్యాక్సిమం ఇంత స్ట్రెంత్ ఉంటుందంటే మినిమం 5,000 స్ట్రెంత్ ఉంటే నీ బీఓ ఉంటుంది, లేకపోతే లేదు, లేదా 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంటున్నారు. ఈ విధంగా ఒక ఊళ్ళో తక్కువ ఉన్నప్పుడు ఇంకా ఆర్టేషన్ లేదు అవి ఉంటున్నాయి. ఈ వ్యవస్థలో ఫైనాన్స్ సెక్టర్లో మా అడ్మినిస్ట్రేటర్ ఏమనుకుంటుందంటే మా డిపార్ట్మెంట్ తప్ప వేరే డిపార్ట్మెంట్ ఏమీ లేవు అనే ఫీలింగ్ లో ఉన్నట్లుంటుంది. అలా ఉండే స్ట్రెంత్తో మొత్తం చేపియాలి. కానీ కస్టమర్కి అవసరమైన ఫెసిలిటీస్ ఏమైనా ఉంటున్నాయంటే మ్యాక్సిమం కొంత ఉంటున్నాయి, కానీ మ్యాక్సిమం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కాంపిటీషన్ లో మనం వెనక తారేలాగా వెళ్తున్నాం. ఈ విషయంలో వాళ్ళకు ఇప్పుడు ఒక వ్యక్తి కావాల్సింది మౌలిక వసతులు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్తారు కస్టమర్. అలాంటి వసతులు కల్పించకుండా నష్టం వస్తుందని మన మీద బండింగ్ పెడతా పోతా ఉన్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ అంటే మాకు అది ఆ లక్ష్యం నిజాం ద్వారా వచ్చింది, చిన్న పిట్టకథ చెప్పేది. చిన్న కథ చెప్తాను దీనికోసం. సింహం వచ్చేసి వచ్చి మనం పని చేసుకోవాలని పెట్టిందంట. అది నెల మొత్తం బాగా కష్టపడి పనిచేస్తే సింహానికి 100 రూపాయలు ఆదాయం వచ్చేది. దానిలో 10 రూపాయలు చీమను జీతం ఇచ్చి పెట్టుకుందంట. ఒక కొన్ని నెలల తర్వాత సింహం చీమ ఏం ఎప్పుడు ఇదే పని చేస్తుంది, దీని మీద ఏదైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ పెడితే బాగుంటుందని చెప్పేసి దానికి ఒక ఎలగను కాపలో పెట్టిందంట పనిచేస్తే చూడడానికి అనేసి. ఓహో, ఆ ఎలగ కాపలో పెట్టేసరికి చీమ కాస్త కొంచెం పరిగెత్తుకుంటూ పనిచేయడం మొదలుపెట్టింది. పెట్టిన తర్వాత అది ఒక 10 రూపాయలు సంపాదిస్తే చీమ ఒక 10 అయింది, ఎలగ ఒక 15 అయింది. అప్పుడు సింహానికి 20 రూపాయలు ఆదాయం వచ్చింది. అదే ఏంటంటే నేను ఎలగను కాపలో పెట్టినా కూడా నాకు ఇంకా నష్టం వచ్చిందే, దీని మీద ఏం చేద్దామని ఆలోచించి ఆ ఎలగ మీద మళ్ళీ ఒక పిల్లిని పెట్టిందంటే అడ్మినిస్ట్రేటివ్ గా. అప్పుడు పిల్లి ఎలగని చూడటం, ఎలగ చీమని చూడటము, చీమని ఎలగ పరిగెత్తించకపోతే అది ఇంకా తన శక్తి నుంచి పనిచేయడం మొదలు పెట్టేసింది. ఏమన్నా ఇది అట్లా చేసినప్పుడు అది ఇంకొక 5 రూపాయలు పెంచుకోగలుగుతుంది.